నమస్కారం, నేను ఆనంద్ మాట్లాడుతున్నాను. రంజిత్ మూవీస్ వివేక్, జగన్, దామోదర్ ప్రసాద్ గారు ముగ్గురు ప్రొడ్యూస్ చేసిన పిక్చర్ కళ్యాణ వైభోగమే. నాగశౌర్య హీరోగా, మాళవిక నాయక్ హీరోయిన్గా యాక్ట్ చేసిన ఈ పిక్చర్ మార్చ్ 4 రిలీజ్ అవుతుంది. అలా మొదలైంది సూపర్ హిట్ చేసే నందిని రెడ్డి గారు ఈ పిక్చర్ని డైరెక్ట్ చేశారు. అందరూ ఈ పిక్చర్ చూడాలి. మీరు ఇంట్లో కాదు, థియేటర్కి వెళ్ళి పెద్ద స్క్రీన్లో హాయిగా మీ ఫ్యామిలీతో ఈ పిక్చర్ చూడాలి. ఓన్లీ వాచ్ కళ్యాణ వైభవమే ఇన్ థియేటర్స్ విత్ యువర్ ఫ్యామిలీ. రిలీజింగ్ ఆన్ మార్చ్ 4. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, మార్చి 4వ తేదీ కళ్యాణ వైభోగం రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా ఈ సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేయగలరని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమాలో నేను ఒక ప్రత్యేక పాత్రలో నటించాను. ఇట్లు మీ డిఎస్ రావు. కళ్యాణ వైభోగమే ఈ మార్చ్ 4వ తారీఖు రిలీజ్ అవుతుంది. తప్పక చూడండి. నాకు అలా మొదలైంది టీం అంటే చాలా ఇష్టం. నందిని దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ గారి దగ్గర నుంచి అందరూ. సో సేమ్ టీమ్ ఇస్ కమింగ్ అగైన్. I wish you all the very best, and I love the songs, I love the trailers, visuals are awesome. All the very best for your March 4th release. శ్వేతా వర్మ కళ్యాణ వైభోగమే సినిమాలో శౌర్య బెస్ట్ ఫ్రెండ్ రోల్ ప్లే చేశాను. ఈ సినిమా మార్చ్ 4న మీ దగ్గరలోని థియేటర్స్లో విడుదల కాబోతుంది. సో సపరివార సమేతంగా అందరూ కూడా మీ సినిమాని చూసి థియేటర్స్లో పైరసీ సపోర్ట్ చేయకుండా ఇచ్చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, నేను మీ తాగుబోతు రమేష్. అదే హాయ్, నేను మీ తాగుబోతు రమేష్ అంటే గుర్తుకొచ్చేది అలా మొదలైంది. మరి ఆఫ్టర్ లాంగ్ టైం నందిని రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ వైభోగమే సినిమా మార్చి 4th రిలీజ్. మళ్ళీ క్లైమాక్స్లో వస్తున్న పిచ్చ రచ్చ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. మార్చి 4th రిలీజ్ తప్పకుండా చూడండి. ఫస్ట్ డే చూడండి, ఎంజాయ్ చేయండి. రెడ్డి గారు ఒక ఎంతో కష్టంతో చేసిన మూవీ అండి. అండ్ ఫ్రమ్ పాస్ట్ 4 మూవీస్ నుంచి నేను కూడా అంత ఆడలేదు నా సినిమాలు కూడా.